హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లు మాత్రం ఒక రేంజ్లో రావాలని కోరుకుంటూ, మీ కామెంట్లే నా వీడియోకు బలం కాబట్టి మెయిన్గా కామెంట్లు చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియో వచ్చేసి బొగ్గు శ్రీనివాస్ తెలంగాణ వాసి, తను కారు ప్రమాదంలో చనిపోవడం. అదేవిధంగా ఇతను వచ్చేసి 2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారి పైన ఒక పుస్తకం రచించడం జరిగింది. పవన్ని హఠాదో రాజకీయాల్ని బచాదో అనే నినాదంతో ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. దీనిపైన పవన్ కళ్యాణ్ అభిమానులు 2014 సంవత్సరంలో తిరుగుబాటు చేశారు, అతనిపైన దాడికి ప్రయత్నించారు అని కేసులు కూడా ప్రాణహాని ఉందని ఇటు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బొగ్గు శ్రీనివాసు. అదేవిధంగా 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా తనిపైన ఎలాంటి దాడులు జరగలేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక వాళ్ళు జనసేన పార్టీ అనేది అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇక మొత్తం సద్దుమణిగింది అనుకున్న సమయంలో ఇప్పుడు ఈ వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఈ బొగ్గు శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోవడం, యాక్సిడెంట్గా చనిపోవడం, కారు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఈ కారు ప్రమాదంలో ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఏంటి అనే దానిపైన విచారం చేస్తున్నారు. ఈ కేసు కూడా అనుమానాస్పద మృతిగా కేసును కూడా నమోదు చేసుకోవడం జరిగింది పోలీసులు. ఇక వివరాలకు వెళ్తే మాత్రం ఈ బొగ్గు శ్రీనివాస్ అనే వ్యక్తి తనకు ఎలాంటి కార్ లేదు, ఏది లేదు. తన స్నేహితుడు ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. అతను ఏ సందర్భంలో రమ్మన్నాడు ఏంటో వాళ్ళ పర్సనల్ ఇష్యూగా రమ్మన్నాడట. దానిలో కారు ప్రయాణిస్తూ తెలంగాణ వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, డ్రైవర్ అనేది కూడా తెలియదు. మొత్తం మీద అయితే ఇక్కడ వచ్చేసి ఖమ్మం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మాత్రం ఇక్కడ మన బొగ్గు శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోవడం, తలకు తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్ తప్పించుకోవడం జరిగింది, కారులోంచి దునికి తప్పించుకోవడం జరిగింది. అదేవిధంగా బయటికి వచ్చి అక్కడ ఎలాంటి కాపాడే ప్రయత్నాలు చేయకుండా పారిపోవడం జరిగింది కార్ డ్రైవర్ అనేది ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. మరో విధంగా చేసుకుంటే అక్కడ రిజర్వాయర్లో కార్ పడడం, అక్కడ మత్స్యకారులు కూడా ఈ ప్రమాదాన్ని వాళ్ళు చూడడం జరిగింది. ఆ చూసినప్పుడు ఈ డ్రైవర్ ఎవరున్నారో పారిపోవడం జరిగింది. మరి కాపాడే ప్రయత్నం చేయకుండా పారిపోయాడని అక్కడి మత్స్యకారులు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పోలీసులు కూడా దీనిపైన విచారణ చేపట్టారు. ఇక్కడ మత్స్యకారులు మాత్రం చెప్తున్నది ఏంటంటే ఆ కారు నడిపే వ్యక్తి ఎవరున్నారో కారు నుంచి తప్పించుకొని పారిపోవడం జరిగింది. కారు రిజర్వాయర్లో పడడం జరిగింది. ఇక తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంటే గాయాలు మొదలే చేసి చంపేసి కారులో వేసుకొని వెళ్తున్నారా, లేకుంటే అక్కడ రిజర్వాయర్లో పడ్డవోలే చనిపోయాడా, అలా అని దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తుతున్న ముచ్చట ఏంటంటే ఇతను ఎలా చంపేసి తీసుకువెళ్ళారా, లేకుంటే కారులో పడ్డాక చనిపోయాడా, చనిపోతే తలకి ఎట్లా దెబ్బలు తగిలాయి, తీవ్రమైన దెబ్బలు ఎలా తగిలాయి అని ఇక్కడ తెలంగాణ వాసులు, ఇటు ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా దీనిపైన చర్చలు సాగుతున్నాయని చెప్పవచ్చు ప్రజలలో. ఎందుకంటే ఇక్కడ ఇతను పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకతగా బుక్ రచించడం, అదేవిధంగా 12 సంవత్సరాల పైన ఇది రచించి 12 సంవత్సరాలు పూర్తి కాగానే ఈ వ్యక్తి అనేది కార్ ప్రమాదంలో చనిపోవడం. ఇక ఇదే విధంగా కత్తి మహేష్ కూడా చనిపోయాడు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన కత్తి మహేష్ కూడా చనిపోవడం జరిగింది. దీనిపైన కూడా అప్పుడు ఎలాగైందో కారులోంచి డ్రైవర్ తప్పించుకోవడం, కత్తి మహేష్ డ్రైవర్ ఎవరు ఉన్నారో అతడు తప్పించుకోవడం, తర్వాత ఇప్పుడు చూస్తే సేమ్ టు సేమ్ ఇదే పవన్ కళ్యాణ్ వ్యతిరేకత మనిషి ఎవరున్నారో బొగ్గు శ్రీనివాస్ అనే వ్యక్తి కారులో ఉండడం, డ్రైవర్ తప్పించుకొని పారిపోవడం అనేది సేమ్ టు సేమ్ జరిగింది. దీనిపైన పవర్ స్టార్ అభిమానుల పైన కొందరు సోషల్ మీడియాలో అనుమానం పోతున్నారు. అభిమానులే చేపించారా, లేకుంటే అనుకోకుండా జరిగిందా అని వార్తలు రావడం జరుగుతుంది. ఎందుకంటే అభిమానులు మాత్రం 12 సంవత్సరాల తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసి అందరు మర్చిపోయిన వాళ్ళనే ఇలా సద్దుమణిగాక శ్రీనివాస్ని అంతం చేయాలి
అనేలాగా పథకం వేసి 12 సంవత్సరాల తర్వాత చేశారు, పవర్ స్టార్ అభిమానులు కొందరు కలిసి చేశారు అని వార్తలు అయితే గుప్పమంటున్నాయి. ఇది ఎంతవరకు ఆరోపణలే తప్ప ఇందులో ఎలాంటి నిజాలు లేవు. నిజాలు అనేది బయటపడాలి అంటే పూర్తి దర్యాప్తు అయిన వాళ్ళే. అదేవిధంగా కత్తి మహేష్ యాక్సిడెంట్ కూడా ఎలా అయింది అనేది దానిపైన కూడా ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. ఎందుకంటే దీనిపైన యాక్సిడెంట్ అయింది కానీ అది చేపించింది ఎవరు, మరి అభిమానులా లేకుంటే అతనికి పడని వాళ్ళ, వేరే రకంగా కుట్రపూరిత రాజకీయాలు చేసి చంపేశారా అనేది ఇప్పటి వరకు కూడా తేటతెల్లం ఎలాంటిది జరగలేదు. కత్తి మహేష్ మర్డర్ పైన కూడా మర్డర్ అంటే మర్డర్ అని కొందరు అంటున్నారు, ఇక్కడ వాస్తవానికి అది యాక్సిడెంట్లీ అని కొందరు అంటున్నారు. దీనిపైన కూడా ఇలాంటి స్పష్టత రాలేదు. కత్తి మహేష్ చావు పైన కూడా మరణం పైన కూడా ఇలాంటి స్పష్టత రాలేదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు చూసుకుంటే మాత్రం బొగ్గు శ్రీనివాస్ అనే వ్యక్తి పైన పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటు అభిమానులు కావచ్చు, ఇటు రాజకీయ కోణంగా కావచ్చు. ఈ 12 సంవత్సరాల తర్వాత అందరూ మర్చిపోయిన తర్వాత ఆ బుక్ గురించి కూడా అందరూ మర్చిపోవడం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత కూడా సైలెంట్గా వేసేశారు, సైలెంట్గా చంపేశారు అని వార్తలు రావడం, సోషల్ మీడియాలో గుప్పమనడం. వాస్తవానికి ఈ ఆరోపణ వార్తలే తప్ప ఇలాంటి నిజాలు అనేది బయటికి రాలేదు. ఆ నిజాలు ఏందనేది బయటికి వచ్చేది ఉంది. ఎందుకంటే కత్తి మహేష్ది ఇప్పుడు ఈ బొగ్గు శ్రీనివాస్ మర్డర్ సేమ్ టు సేమ్ ఉండడం, మర్డరా ఇది యాక్సిడెంట్లా అని మనం కూడా చెప్పేందుకు అటు ఇటు అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్పష్టంగా లేదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా కత్తి మహేష్ యాక్సిడెంట్ పైన కూడా కరెక్ట్ అయిన సమాచారం ఇప్పటి వరకు కూడా మనకు దొరకలేదని చెప్పవచ్చు. ఎందుకంటే సేమ్ ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే కత్తి మహేష్కు ఎలా యాక్సిడెంట్ అయింది, డ్రైవర్ ఎలా తప్పించుకొని పోయాడు, తన ప్రాణాలతో ఉండడం డ్రైవరు, కత్తి మహేష్ చివరి క్షణ దాకా పోరాడి హాస్పిటల్లో పోరాడి చనిపోవడం మన కత్తి మహేష్ జరిగింది. అదే కత్తి మహేష్ చూసుకుంటే ఒక వారం రోజులు 15 రోజులైనా హాస్పిటల్లో మనకు ఉండడం జరిగింది. ఇక్కడ చూస్తే మాత్రం ఈ మన బొగ్గు శ్రీనివాస్ అనే వ్యక్తి మాత్రం హత్యకు గురైనట్టే అక్కడి కొందరు చూసిన వారంతా హత్య చేసి కార్లో వేసుకొని వచ్చారు. ఇది తర్వాత ప్లాన్ వేసి పథకం ప్రకారంగా ప్లాన్ వేసి తనను తీసుకొచ్చి ఇక్కడ రిజర్వాయర్లో పడేసి మన డ్రైవర్ అనేది తప్పించుకొని పారిపోవడం, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా జరిగిందని అక్కడి వాసులు అందరూ చెప్తున్నారు. ఖమ్మం వాసులందరూ ఖమ్మంలో మాత్రం ఇదే టాపిక్ నడుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి దాంట్లో ఆల్రెడీ మర్డర్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి రిజర్వాయర్లో పడేసి ఇలాంటి అనుమానం రాకుండా ఎవరికి అనుమానం రాకుండా ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేసి ఇలాంటి చేశారు అని ఇక్కడ ఖమ్మం వాసులు అందరూ ఇక్కడ టాపిక్ నడుస్తుంది. ఖమ్మంలో మాత్రం ఇదే టాపిక్ నడుస్తుంది. ఒక వ్యక్తిని ఇలా ప్లాన్ వేసి పథకం ప్రకారంగానే ప్లాన్ వేసి తనకు కార్ ఇచ్చి తన కార్ కూడా నడపడం రాదు అనేది ఇక్కడ చెప్తున్నారు. మన ఖమ్మం డిస్టిక్లో కూడా ఇతను తెలంగాణ వాసి కాబట్టి అక్కడ కూడా ఇదే నడుస్తుంది. ఎందుకంటే ఆయన కార్ నడపడం రాదు, కార్ ఇచ్చి అతనికి ప్లాన్ ప్రకారంగానే పథకం ప్రకారంగానే తీసుకొచ్చారు అని కొందరు ఇక్కడ భావిస్తున్నారు. ఇది మాత్రం ఒక ఆరోపణలు లాగానే చూస్తున్నారు తప్ప సరైన నిజాలు అనేది బయటికి రాలేదు అని చెప్పవచ్చు. దీని వెనుక ఎవరున్నారు, ఎలాంటి రాజకీయ కోణాలు ఉన్నాయి, రాజకీయ కుట్ర కోణాలు ఉన్నాయి, లేకుంటే ఇది ప్లాన్ ప్రకారంగా మర్డర్ చేశారా, ఇది ఎవరు మర్డర్ చేయించారు, లేకుంటే యాక్సిడెంట్లుగా దీన్ని చిత్రీకరించేందుకు చూస్తున్నారా అనేది మాత్రం బయటికి రావాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కత్తి మహేష్ కేసు కూడా ఒక కొలిక్ రాలేదని చెప్పవచ్చు. కత్తి మహేష్ది కూడా యాక్సిడెంట్గా చిత్రీకరించి అక్కడ కత్తి మహేష్ని కూడా ఒక విధంగా చూసుకుంటే అతను కూడా యాక్సిడెంట్గా అతని చావుని క్రియేట్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. మన కత్తి మహేష్ది కూడా సేమ్ టు సేమ్ ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఈ బొగ్గు శ్రీనివాస్ ఎవరున్నారో అతనికి కూడా జరిగిందని చెప్పవచ్చు. ఇలాంటి కోణాలు చూసుకుంటా ఉంటే మాత్రం ఇప్పుడు అభిమానులపైన అనుమానం పోయే వాళ్ళని చూసుకోవాలా, లేకుంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని కూడా మనం లెక్కలు తీసుకొని మాట్లాడాలనేది మాత్రం ఈ సందిగ్ధంలో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఒక విధంగా చూసుకుంటే మాత్రం ఇలాంటి జరగకూడదు. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఒక విమర్శకులు ఉంటారు. దానిపైన ఇలాంటి హత్య రాజకీయాలు, హత్య కోణాలు, ఇలాంటి యాక్సిడెంట్లుగా చిత్రీకరించి మనుషులను చంపడం అనేది మాత్రం ఇది సరైనది కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మనిషి ఉన్నప్పుడు దానిపైన వ్యతిరేకరించవచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి విమర్శకులు అనేది కూడా ప్రశ్నించడం కూడా విమర్శనే అవుతుంది. ఇక్కడ వాస్తవానికి చూసుకుంటే ఎట్లుందంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే
ఇది ఇలా చేస్తున్నారు మీరు సరికాదు అని ప్రశ్నించడం కూడా ఇక్కడ ఏంటంటే దాన్ని వేరేలాగా చిత్రీకరించి దానిపైన ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేసి కక్ష సాధించి మరి ఇలా చేస్తున్నారు, ఒక విధంగా చేస్తున్నారు అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సంఘటనలు చూసుకుంటే మాత్రం ఇది కత్తి మహేష్కి ఇలాగే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు చేంజ్ అయ్యారని కొందరు అంటున్నారు, కానీ ఇది నిజమైన వాస్తవాలు అయితే బయటికి రాలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే అభిమానుల మీద అందరికీ అనుమానం ఉంటుంది, కానీ అభిమానులు అందరూ కూడా అలా చేయలేరు కదా. అభిమానులు వారి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, కానీ ఏదో ఒకసారి సందర్భంలో చూసుకొని ఇడిచిపెడతారు. కానీ దీన్నే పదే పదేగా రాద్దంతా కూడా వాళ్ళు చేసుకునే స్థాయికి కూడా దిగజారరు అభిమానులు అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొందరు ఉండవచ్చు దాంట్లో కూడా కుట్రపూరితంగా చేయవచ్చు, కానీ దాన్ని కూడా సరైన నిజాలు ఏందనేది బయటికి రావాలి. బయటికి వచ్చాక దీనిపైన స్పష్టత వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి మాత్రం మంచి కాదని చెప్పవచ్చు. ఇలాంటి పరిమాణాలు మంచి కాదనేది చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి దానికి కూడా విమర్శకులు ఉంటారు, విమర్శకులను కూడా చంపేయడం, విమర్శకులు మాట్లాడకుండా ప్రశ్నించే వాడిని విమర్శకులుగా చిత్రీకరించి ఇలా మర్డర్లు చేయడం. మర్డర్లా ఇది హత్య రాజకీయాలా, లేకుంటే కుట్రపూరితంగా చేశారా, లేకుంటే యాక్సిడెంట్గా అయిందా ఇది అనేది మాత్రం ఇది బయటికి రావాలి. ఇలాంటి మాత్రం జరగకూడదని కోరుకుందాం. అందరి అభిమానులు అందరూ కలిసి ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి మాత్రం ఇది మంచి కాదు, ఇండస్ట్రీకి కూడా మంచి కాదు, దానికి కూడా ఇది మంచి కాదని కోరుకుని ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.